నిన్ను పునీతునిగా మార్చేస్తాడు. జీవితం పాడైపోయిందేమో, నా బ్రతికేంటి అనుకుంటున్నావేమో, చీకటిలో అలమటిస్తున్నావేమో, చదువులో ఓడిపోయావేమో, వ్యాపారంలో ఓడిపోయావేమో, సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నావేమో, నా దేవుడు నీకు శాంతినివ్వటానికి, నా దేవుడు నిన్ను బాగు చేయటానికి, నా దేవుడు నీ పరిస్థితులు చక్కదిద్దటానికి ఈ రాత్రి ప్రేమించి కొడుకు ద్వారా, ఈ పండుగ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. వస్తావా ఆయన దగ్గరికి? ఒక చిన్న ప్రార్థన జార్జ్ కొన్ని మాటలు చెప్తానికి ఇద్దాం. కొన్ని మాటలు, కొన్ని కళ్ళు మూసుకోండి. ఈ పండగలో ఏం చేస్తున్నావు నువ్వు? పండగ అంటే తాగిదా? పండగ అంటే డప్పులు కొట్టి డ్యాన్సులు వేసిదా? పండగ అంటే అన్యరీతిగా లోకంలో గడిపేదా? పండగ అంటే కొట్లాటలు కలిగిందా? పండగ అంటే ఏంటి? నీ పండగ అలాంటిది కాదమ్మా. ఈ పండగ మానవ జీవితానికి విమోచన కలిగించే పండుగ. ఈ పండుగ లోకరీతిగా తాగి తంగనాలాడేది కాదమ్మా. శాపము నుంచి విడిపించే పండుగ ఈ పండుగ. ఇదిగో లోకపరంగా సుఖించి డబ్బులు తగలేసుకునేది కాదమ్మా. ఈ పండుగ విమోచన కలిగించే పండుగ. మానవాళికి మరణ ఛాయల్లో నుంచి విడిపించే పండుగ. శాపమును తొలగించే పండుగ. ఆ యేసుక్రీస్తు ద్వారా, ఆయన జన్మదినం ద్వారా నీవు ఆయనకి నీ జీవితాన్ని ఇచ్చుకుంటే సుఖమయంగా మార్చే ఈ పండుగ. సాతాను కబంధస్థాల నుంచి విడిపించే ఈ పండుగ. నాశనానికి తప్పించే ఈ పండుగ. ఈ రాత్రి దేవుని పిల్లలారా, మీరందరూ ఆయన ప్రజలే, కానీ నమ్మలేక దూరం అయిపోతూ, నమ్మలేక శాపాన్ని అనుభవిస్తూ, నమ్మలేక మరణ ఛాయకు వెళ్ళిపోతూ, నమ్మలేక నరకానికి పోతున్నా నిన్ను విడిపించడానికి ఇప్పుడు అక్కములానికి నరవతారిగా దిగి వచ్చిన అమానీయుడు ఆయన దగ్గర సాగిలిపోయాడు. ఆయనకు హృదయం ఇస్తే నీ జీవితాన్ని పండగమయంగా మార్చేస్తాడు. ఈ పండుగలో ఆయన ఆరాధించే వ్యక్తిగా, సంగమా, ఈ పండుగలో ఆయన దగ్గర సాగిలిపడే వ్యక్తిగా, లోకమా, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? బ్రతికి గమ్యం లేకుండా చేసుకుంటున్నావా? గురి లేని రీతిలో పోరాడుతూ వెళుతున్నావా? ఎందుకు బ్రతుకు అని కుమిలిపోతున్నావా? నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చావవలసిన పని లేదు. నీ మరణాన్ని నేను భరించానయ్యా నీకు విమోచన ఇవ్వటాకే. అందుకనే ఈ లోకంలోనికి దిగి వచ్చానంటున్నాను. సత్రములానికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పొరుండబెట్టారంటున్నా. పశువుల తొట్టి లాంటి హృదయంలో పవలించాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో నిన్ను పునీతునిగా మార్చేయడానికి ఒక అవకాశం తీసుకుని నమ్ముతావా? నీ దారిలో నీ వెళుతూ శాపాన్ని తెచ్చుకోకుండా, నీ దారిలో నీ వెళుతూ మరణాన్ని తెచ్చుకోకుండా, నీ ఇష్టానుసారంగా జీవితూ నరకానికి పోకుండా మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అపాయాలు, ఎన్నో అనారోగ్యాలు నీవు ఆయన ఎరగకపోయినా కాపాడుతూనే వచ్చాడు. దేవుని బిడ్డ, గ్రామస్తులారా, ఒక అవకాశాన్ని ఇస్తూ సంగమా సాగిలిపడి ఆయన ఆరాధిద్దామా? పండుగలో గ్రామస్తులారా ప్రభు యొక్క సన్నిధికి వచ్చి జీవితాలు అంకితం చేసుకుంటారు. అజ్ఞానులు వచ్చారు, పెట్టెలు విప్పి బంగారము, పోలము, సాంబ్రాన్ని అర్పించారు. నీ హృదయాన్ని ఆయనకి అంకితం చేస్తే దాన్ని శుభ్రపరుస్తాడు. నీ జీవితాన్ని పవిత్రపరుస్తాడు. నిన్ను రక్షిస్తాడు. నీలో పవలిస్తాడు. నీ జీవితాన్ని పునీతంగా మార్చేస్తాడు. పరిశుద్ధుడై రాత్రి నీ వాక్కులో 2 మాటలు ప్రకటించి ఫలింపచేయండి ప్రభు. నీ వాక్కు బయలు వెళ్ళి వృధాగా తిరిగి రాదు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ చిత్తానుసారమైన కార్యాన్ని జరిగిస్తుంది కనుక పూర్తిగా విశ్వసిస్తున్నాను ప్రభు. ఎక్కడో, ఎవరికో, ఎలాగో నీ ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించు ప్రభు. నిన్ను ఎరుగువారుగా, నీ దగ్గరికి వచ్చేవారుగా, నీ దగ్గర సాగులు పడేవారుగా, నిన్ను పూజించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా ప్రభు ఈ గ్రామస్తులను తాకండి ప్రభు. స్థానిక క్రైస్తవ గ్లోరియస్ సంఘ సహవాసాన్ని ఆశీర్వదించండి ప్రభు. ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు. చావకుండా బ్రతికించింది ఎందుకంటే నరకానికి పోకుండా మహిమలోకి వెళ్ళటానికి యేసుక్రీస్తు ద్వారా
అని గుర్తెరుగునట్లుగా. నీ దగ్గరికి వచ్చేవారిని నువ్వెంత మాత్రము త్రోసివేసేవాడవు కాదు. నీ దగ్గరికి వచ్చేవారిని ఉన్నావని నిన్ను అడిగే వారికి ఫలితం ఇస్తావని